అయితే మండే రోజు తిరుపతి అయితే వెళ్తున్నాము. ఇక్కడ హైదరాబాద్ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇప్పుడు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ సైడ్. ఇది వచ్చేసి బిరంగూడ కమ్మర్ అనమాట. ఇక్కడ నుంచి మేము గచ్చిబౌలి దాకా ఆటో బుక్ ర్యాపిడో బుక్ చేసుకున్నాం. ఆ తర్వాత అక్కడ నుంచి మహబూబ్నగర్ డైరెక్ట్ బస్సు ఉంటుంది, అక్కడ బస్సు ఎక్కేస్తాం. అలాగే ఇక్కడ మేము చూస్తున్నట్టయితే అయితే బిరంగూడ ఆర్చ్ అనమాట. ఇంకా ఇక్కడ లెఫ్ట్ సైడ్ లోనే బిరంగూడ బస్ స్టాప్ అయితే ఉంది. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ బస్ స్టాప్ అయితే ఉంది. ప్యాసింజర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు బస్ కోసం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం గచ్చిబౌలి దగ్గరికి వచ్చేసాము. అలాగే ఇక్కడ రైడ్ తీసుకుంటే మాకు ఆల్రెడీ కూడా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మనం కొంచెం రైడ్ తీసుకున్నట్టయితే బీటీసీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అలాగే కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మనకు బస్ స్టాప్ అయితే వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళినట్టు మాకైతే బస్ స్టాప్ అయితే కనిపిస్తుంది. మాకు ఇక్కడ ఇప్పుడైతే మేము అయితే ఆటో అయితే దిగేస్తున్నాము. అలాగే ఇక్కడైతే మనం చూస్తున్నట్టయితే మనకు బస్ అయితే కనిపిస్తుంది కదా. అలాగే మేమైతే వెళ్తున్నాము బస్ దగ్గరికి. బాగా అయితే మొత్తం లగేజ్ అయితే తీసుకొస్తున్నారు. అయితే మనము మహబూబ్నగర్ బస్ అయితే వచ్చేసింది. అంటే ఇప్పుడు ఎక్కేస్తున్నాము మహబూబ్నగర్ బస్సు. కండక్టర్ అయితే ఇక్కడ సరిగా తీర్చుకున్నారు. బస్ అయితే ఎక్కేస్తున్నాము. ఇంటికి వచ్చేసి మనం బస్ అయితే ఎక్కుతున్నాము. అలాగే మనకి సీట్స్ అయితే ఖాళీగానే ఉన్నాయి. నేనైతే ఇక్కడ మధ్యలో కూర్చుంటున్నాను. మేదం చేతి మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాడు. బాగా అయితే స్నాక్స్ అయితే తీసుకొచ్చారు వేదాంశ్ కోసము. వెయిటింగ్ మేదం స్నాక్స్ కోసం అయితే తీసేసుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే మేము బయలుదేరిపోతున్నాము. అలాగే ఇక్కడ మేదాంశ్ అయితే వీడియోని అయితే చూస్తున్నాడు. అయితే ఇప్పుడు ఏమైతే మనకైతే ఫ్రీ టికెట్ కదా లేడీస్కి. బాగా అయితే టికెట్ అయితే తీసేసుకుంటారు మనతో. నాకైతే 0 టికెట్ అయితే వచ్చేసింది. ఇదిగోండి టికెట్ అయితే చూపిస్తాను మీకు. ఇది నా 0 టికెట్. ఇది ఇది వచ్చేసి చాలా టోల్గేట్ ఉంది. ఇప్పుడు కాసేపు లేదంచి అయితే బాగా నవ్వుతున్నాడు. ఇద్దరు నవ్వుకుంటున్నారు. ఇప్పుడైతే మనం తెచ్చడానికి వచ్చేయండి. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే బస్ స్టాండ్ అయితే కనిపిస్తుంది. కొంచెం ఇక్కడ నుంచి ముందరికి ఇదిగోండి మీరు చూస్తున్నట్టయితే మనకు బస్ స్టాండ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే మనకు 5 minutes అయితే అవుతుంది. గిచ్చల బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి. చూడండి ఒక 5 minutes అయితే ఆగింది ఇక్కడ మనకి. మళ్ళీ నెక్స్ట్ అయితే కొంచెం ముందు స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఒక 16 kilometers ఉంటుంది మహబూబ్నగర్కి. మళ్ళీ అక్కడికి వెళ్ళాం మనము. సో మేమైతే మళ్ళీ అలాగే ఇక్కడ నుంచి అయితే మేము డైరెక్ట్ బస్ స్టాండ్కి అయితే ఏమి వెళ్ళట్లేదు. మొదలు శ్రీనివాస్ కాలనీ అయితే వస్తుంది. అక్కడ మేము ఇక్కడ నుంచి అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి కదా. సో మేము ఇక్కడ శ్రీనివాస్ కాలనీ దగ్గర దిగిపోతాము. అలాగే ఇక్కడ మేము లెఫ్ట్ సైడ్ చూస్తున్నట్టయితే మనకి పిస్తా హౌస్ అయితే కనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి వెళ్ళాము ఇక్కడికి. ఇక్కడ నుంచి వెళ్తే మనం బైపాస్ రోడ్ అయితే ఉంటుంది మహబూబ్నగర్కి డైరెక్ట్గా. అలాగే కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ అయితే కనిపిస్తుంది. చూడండి మనకి ఇక్కడ హాస్పిటల్ కూడా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే శ్రీనివాస్ కాలేజ్ అయితే దిగేసాము. ఇక్కడ నెక్స్ట్ వీడియో అయితే నేను పార్ట్ 2లో పెడతాను. ఒక అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తిరుపతికి ఫుల్ వీడియో వచ్చేసి పార్ట్ 2లో పెడతాను. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి. ఇక్కడ బాగా అయితే మేదర్శన్ ట్రావెల్ బ్యాగ్ తీసుకొని వస్తున్నారు చూడండి.